హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో అయితే సీఎం మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే రేషన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారండి. సో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి శుభవార్త అయితే అందించడం జరిగింది. రేషన్ కార్డు ఉన్నవారు మరియు రేషన్ గత ప్రభుత్వం అనేది ఏ విధంగా తీసుకుంటున్నారు అనేది కూడా, ఈ ప్రభుత్వం అనేది ఏ విధంగా ఇస్తుంది అనేది అయితే కూడా ఈ యొక్క వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. వీడియో అయితే కంపల్సరిగా ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి నోటిఫికేషన్ అయితే మీకు ప్రతి వీడియో నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. అలాగే వీడియో అనేది నచ్చినట్టయితే కంపల్సరిగా లైక్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియో అనేది యూస్ఫుల్ అని తెలిస్తే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి. ఇక ఏపీలో మనకు గత ప్రభుత్వం అయితే మనకు సీఎం లాస్ట్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే రేషన్ సంబంధించి చూసుకున్నట్టయితే రేషన్ వాహనాలతో పాటు అయితే కూడా రేషన్ వచ్చి ఒక ఏరియాలో వచ్చి ఇచ్చేవారు కదా. సో ఇప్పుడైతే రేషన్ ఆ విధంగా అయితే ఇవ్వరండి, కేవలం మనం రేషన్ షాపులకే వెళ్ళి తీసుకోవాలండి. మరి ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రేషన్కి సంబంధించి శుభవార్తలు అయితే అందించడం జరిగిందండి. సో ఈ యొక్క శుభవార్తలు అనేది తెలుసుకున్నట్టయితే మనకు సాధారణంగా రేషన్కి సంబంధించి చూసుకున్నట్టయితే బియ్యం, కందిపప్పు అయితే ఇచ్చేవారు కదా. మరి ఇలా గత ప్రభుత్వం అనేది బియ్యం ఒకటే ఇచ్చేవారు, కందిపప్పు అయితే ఇవ్వలేదని అయితే కూడా చెప్తూ ఉన్నారు. సో మరి ఈ ప్రభుత్వం చూసుకున్నట్టయితే, ఇప్పుడున్న ప్రభుత్వం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు రేషన్కి సంబంధించి బియ్యంతో పాటు కందిపప్పు మరియు చక్కెర అయితే కూడా ఇస్తున్నారండి. సో ఈ యొక్క 3 వస్తువులు అనేది మనకు యథావిధిగా ప్రతి నెల అయితే ఇస్తారండి. దాని తర్వాత ఇంకొక శుభవార్త చూసుకున్నట్టయితే మనకు ప్రతి పండగకి చూసుకున్నట్టయితే మనకు దసరా కావచ్చు, సంక్రాంతి కావచ్చు, హిందూస్కి సంబంధించి, అలాగే ముస్లిమ్స్కి సంబంధించి రంజాన్ కావచ్చు, బక్రీద్ కావచ్చు, ఇలా ఏదైనా పండుగలు అనేది పెద్ద పండుగలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఆ యొక్క పండుగల సందర్భంలో ఆ యొక్క కులాల వారికి చూసుకున్నట్టయితే రేషన్కి సంబంధించి రేషన్ కిట్ అనేది అయితే పెంచుతారండి. సో రేషన్తో మనకు రేషన్ తోఫా అని ఇలా వివిధ రకాలైతే కూడా ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసి ఇస్తారండి. పసుపు కావచ్చు, బెల్లం కావచ్చు, చింతపండు కావచ్చు, కందిపప్పు మరియు రేషన్ బియ్యము, ఈ యొక్క వస్తువులు అనేది ప్రతి పండగకైతే ఇస్తామని అయితే కూడా చెప్తున్నారండి. ఆల్రెడీ మనకు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అయితే కూడా ఈ యొక్క వస్తువులు కూడా ఇచ్చేవారు. సో ఇప్పుడు కూడా ఇస్తామని అయితే కూడా వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు వచ్చిన అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు రేషన్ ప్రతి నెల జూలై నుండి రేషన్ తీసుకుంటున్న వారికి అయితే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క రేషన్ అయితే కూడా మీరు రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవాలండి, బయోమెట్రిక్ వేసి తీసుకోవాలండి. అదేవిధంగా రేషన్కి సంబంధించి బియ్యంతో పాటు కందిపప్పు, చక్కెర అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క రేషన్కి సంబంధించి గత ప్రభుత్వం అయితే ఒక మనిషికి వచ్చేసి రేషన్ బియ్యం అనేది 5 కిలోలు అయితే ఇచ్చేవారు, కిలో కందిపప్పు ఇచ్చేవారు. అది కూడా కొద్ది మందికి ఇచ్చేవారు, కొన్ని నెలలు అయితే ఇచ్చారు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది చంద్రబాబు నాయుడు గారు అయితే కూడా రేషన్తో పాటు బియ్యం మనకు కందిపప్పు, చక్కెర ఇస్తారు. కాబట్టి ఎంత క్వాంటిటీ ఇస్తారనేది అయితే క్లారిటీగా అయితే చెప్పలేదండి. సో మరి జూలై అనేది ఇంకొక 10 రోజులు 15 రోజుల్లో వచ్చేస్తుంది. కాబట్టి ఈ యొక్క అప్డేట్ అనేది అయితే మరీ తొందరలో అయితే విడుదల చేస్తారండి. ప్రస్తుతానికి మనకు రేషన్ అనేది బియ్యంతో పాటు కందిపప్పు, చక్కెర అయితే ఇస్తామని అయితే అప్డేట్ అయితే విడుదల చేశారండి. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోకి సంబంధించి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి ఒక్కరికైతే మీరు ఈ యొక్క వీడియోని యూస్ఫుల్ అని తెలిస్తే కనుక షేర్ అయితే చేయండి. అలాగే ఈ యొక్క వీడియోకి సంబంధించి లేకపోతే ఏమైనా పథకాలకు సంబంధించి డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.